అందరికీ నమస్కారం. పూజా వేదికకు స్వాగతం. ఈ రోజుల్లో మనం స్వచ్ఛమైన గాలి కోసం ఎయిర్ ప్యూరిఫైయర్స్‌ని యూజ్ చేస్తూ ఉంటాం గదా! అట్లాగే ప్రశాంతత కోసం మెడిటేషన్ యాప్స్‌ని యూజ్ చేసుకుంటూ ఉంటాము. కానీ వేల సంవత్సరాల క్రితమే ఉన్న మనుష్యులు కానీ, ఉన్న ఋషులు కానీ వీటిలన్నిటిని ఎట్లా చేశారని అనుకుంటున్నాము? మీకేమన్నా తెలుసా? తెలిస్తే గనక కామెంట్ చేయండి. అలాగే అసలు వాళ్ళు ఎట్లా ఈ ఎయిర్‌ని ప్యూరిఫై చేసుకునేవాళ్ళు, ఈ స్వచ్ఛమైన గాలిని ఎలా ఆస్వాదించేవాళ్ళు వీటిని మనం తెలుసుకుందాం. వేల సంవత్సరాల క్రితమే మన ఋషులు వీటన్నిటికీ ఒకే ఒక పరిష్కారాన్ని ఇచ్చారు. అదే అగ్నిహోత్రం. అగ్నిహోత్రం అంటే ఇదొక కేవలం ఒక భక్తికి సంబంధించింది, లేకపోతే పూజా క్రతువుల్లో మనం చేసేది అని కాదు. దీని వెనకాల ఒక అద్భుతమైన సైన్స్ కూడా దాగుంది. అదేంటో మనం ఇప్పుడు చూద్దాం. అసలు అగ్నిహోత్రం అంటే ఏంటి? ఇది వాతావరణాన్ని ఎలా శుద్ధి చేయగలుగుతుంది? శుద్ధి చేసే శక్తి దీనికి ఎలా వస్తుంది? మన హ్యూమన్ బ్రెయిన్స్ పైన ఇది ఏమన్నా ప్రభావం చూపించగలదా? అనే విషయాలు మొత్తాన్ని కూడా ఈ వీడియోలో పూర్తిగా వివరంగా, శాస్త్రీయంగా తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూసేయండి. ఎందుకంటే చివరిలో దీనివల్ల కలిగే ఒక అద్భుతమైన రహస్యాన్ని మీకు వివరిస్తాను. యాక్చువల్‌గా ఫస్ట్ అగ్నిహోత్రం అంటే ఏంటి అనేదాన్ని మనం తెలుసుకుందాం. ఇది ఒక బయోరిథమిక్ ప్రక్రియ అనమాట. అగ్నిహోత్రం అనేది ఒక బయోరిథమిక్ ప్రక్రియ. అంటే ఏంటి? ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు అనుగుణంగా మన బాడీని, మన శరీరాన్ని, దాని చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్‌ని సర్దుబాటు చేయడం అనమాట. ఎక్కువగా ఈ అగ్నిహోత్రాన్ని మనం రాగి పిరమిడ్స్‌తో చేస్తూ ఉంటాము. అగ్నిహోత్రానికి కేవలం రాగి పాత్రనే వాడతారు. రాగి పాత్రని వాడాలి. అది కూడా పిరమిడ్ ఆకారంలోనే ఉండాలి. ఎందుకంటే రాగి విద్యుత్ వ్యాపకం అనమాట. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది జనరేట్ చేసే శక్తి ఉంటుంది రాగిలో. సో ఈ పిరమిడ్ ఆకారం ఎందుకు అని అంటే కనుక, ఈ పిరమిడ్ ఆకారం ఏం చేస్తుందంటే ఎనర్జీని మొత్తం ఒక చోట కేంద్రీకరించి ఉంచుతుందన్నమాట. ఆ శక్తిని వాతావరణంలో వేగంగా విడుదల చేస్తుంది. ఒకే చోట ఈ ఎనర్జీని అంతటిని డిపాజిట్ చేసి ఆ ఎనర్జీని మొత్తాన్ని కూడా మన చుట్టుపక్కల సరౌండింగ్ ఎన్విరాన్మెంట్లోకి ఒకేసారి అది రిలీజ్ చేస్తుంది. అలాగే దీనికి అగ్నిహోత్రం పూర్వకాలంలో వాళ్ళు వాడేదానికి కూడా ఒక నిర్దిష్టమైన టైమింగ్స్ ఉండేవి. అంటే దీన్ని ఎప్పుడు వాడేవాళ్ళు? సూర్యోదయం మరియు సూర్యాస్తమ సమయాల్లో ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తారు. ఇలాగా ఈ ఖచ్చితమైన సమయంలో మనం ఆహుతులు ఇస్తూ ఉంటాం. అంటే ఏంటి? మనం అగ్నిహోత్రానికి ఆహుతి సమర్పిస్తాము అని చెప్పి వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు కదా. అంటే మామూలుగా మనం పూజ సమయాల్లో మనం ఆ ప్రక్రియ మొత్తాన్ని కూడా గమనించినట్లయితే అప్పుడు మనకి చివర్లో వాళ్ళు పూర్ణాహుతి సమర్పిస్తూ ఉంటారనమాట. ఆ పూర్ణాహుతిలో ఏమేమి వస్తువులు ఉంటే జనరల్గా మనకి వట్టివేలు, యాలకులు, అలాగే లవంగాలు, ఆవు నెయ్యి వీటిలన్నిటినీ వేసి మనకి వాళ్ళు పూర్ణాహుతి సమర్పిస్తూ ఉంటారు కదా.